ఓం నమ శివాయ. స్థలాన్ని కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత దానిలో ఉండేటువంటి పూర్వం నివసించినటువంటి వారి యొక్క ప్రభావం కావచ్చు, లేక మట్టిలో ఉన్నటువంటి దోషభూయిష్టమైన ప్రభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసిన ముఖ్య పని ఒకటి ఉంది సాంప్రదాయ రీత్యా. ఏమిటది అంటే, ఆ స్థలాన్నంతా కూడా దున్నించి చక్కగా నవధాన్యాలు అనేటువంటివి కొనుక్కొచ్చి నవధాన్యాలు ఆ స్థలమంతా కూడా చల్లండి. అలా నవధాన్యాలు చల్లిన తర్వాత 7 రోజులు కనుక ఆ నవధాన్యాలు కనుక మొలకెత్తి బ్రహ్మాండంగా ఎత్తు పెరిగినట్లయితే అది కొనుగోలు చేసిన స్థల యజమాని ఐశ్వర్యవంతుడు, కీర్తివంతుడు, గుణవంతుడు, ఆరోగ్యవంతుడు, ధన సంపాదనా తత్వంతో తొలతూగేవాడుగా, పుత్ర పౌత్రాది లక్షణంతో తొలతూగేవాడుగా ఉంటాడు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. కేవలం నవధాన్యాలు చల్లి ఆ స్థలం కలిసి వస్తుందా లేదా, నాకు ఎలా ఉంటుందని చెప్పుకునేటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం ఈ నవధాన్యాల్లో దాగిన అత్యంత కీలకం. ఎందుకంటే గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఈ నవధాన్యాల్లో నిక్షిప్తమై ఉంటాయి. నవగ్రహాలకి నవధాన్యాలకి అవినాభావ సంబంధం ఉంది. అందుచేతే నవగ్రహాలన్నీ సరిగా ఉన్నాయా లేదా, ఈ స్థలంలో ఉన్నటువంటి భూమాత అనుగ్రహం నాపై ఎలా ఉంది అని తెలుసుకోవడానికి నవధాన్యాలు చల్లి 7 రోజులైన తర్వాత అవి మొలకెత్తిన తర్వాత వాటిని పీకి సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు తినిపించాలి. గోమాత ఆది స్వీకరించేటప్పుడు పడే ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. మనకు ఆ భూమి చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడాను ఒక స్థలాన్ని కొని ఇల్లు కట్టే ముందుగా పాటించవలసిన గొప్ప నియమం వాస్తుశాస్త్రంలో చెప్పారు. దీన్ని పాటించి చవి చూడండి, ప్రతి వారికి తెలుస్తుంది. తమ యొక్క భవిష్యత్తు ముందరగానే తెలుస్తుంది. అంటే ఇంటి భవిష్యత్తు, తమ గృహం యోగాన్ని ఇస్తుందా లేదా అనే విషయం తెలుస్తుంది. 7 రోజుల తర్వాత కూడా మొలకెత్తలేదండి, 12 రోజులైంది ఇంకా మొలకెత్తలేదు, నీళ్లు కూడా పెట్టొచ్చాను, అయినప్పటికీ మొలకెత్తలేదు అంటే ఆ స్థలంలో ఇల్లు కట్టినా నీవు మాత్రం ఆర్థిక ఇబ్బందులతోనే కొనసాగుతావు నాయనా, మానసిక ఆవేదన ఉండి తీరుతుంది అని చెప్పటం దానిలో ఉన్న అంతరార్థం. ఇప్పుడు ఇవన్నీ ఎవరూ పాటించడం లేదు. స్థలం వచ్చింది కొనివారేద్దాం, కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం, ఆ మేస్త్రి వస్తాడు, ఎంత బాస్ అంటాం, ఆ కాంట్రాక్ట్ వర్క్ చేసుకోవటం, ముందరగా డబ్బులు ఇచ్చడం, ఇచ్చిన తర్వాత వాడు రాకపోతే వాడు చుట్టూ తిరగటం, ఇది జరుగుతున్న ప్రక్రియ. కరెక్ట్గా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు సరైన సిద్ధాంతాన్ని సంప్రదించి ముందర ప్లాన్ వేయించుకోవాలి. ఆ ప్లాన్ వేసేటప్పుడే ఆయనకి చెబుతాడు, అయ్యా మీరు నవధాన్యాలు చల్లారా లేదా అని. ఆ ప్లాన్ కూడా ఆర్కిటెక్ట్ ప్లాను, మంచి అందంగా బాగా చదువుకున్న వ్యక్తి, మంచి పేరున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన సిద్ధాంతిగా ఆర్కిటెక్ట్గా 2 రకాలుగా చూసి మీకు కావాల్సినటువంటి నిర్ణయం చేస్తాడు, చక్కగా వేసిస్తాడు. డబ్బులు పోయినా ఫలితం వస్తుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ సరైన వాడిగా ఉండాలి. ఇంజక్షన్ చేస్తే చేతులు కాళ్ళు వాస్తే ఎట్లా, అట్లాగే వాస్తు సిద్ధాంతి కూడా సరైన వాడు ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకొని ప్రఖ్యాతి వహించినటువంటి వాళ్ళు చూడండి. ఏది ఏమైనప్పటికీ కూడా గృహ నిర్మాణం చేయటం కానీ, గృహాలు కొనుగోలు చేయటం కానీ చాలా చక్కగా ఆలోచన చేసి నిర్మాణం చేయటం, కొనుగోలు చేయటం చేయండి. అప్పుడే మీ జీవితం సుఖప్రదమై కొనసాగుతుంది.
పిల్లలకు పిల్లలు అందరూ సుఖంగా ఉంటారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.